ప్రేమికులను విడదీసే పెద్దల్ని ఇంకో అడుగు ముందుకేసి పరువు హత్యలకు పాల్పడే పెద్దల్ని చూస్తుంటాం. కానీ కొద్దిపాటి అపోహల కారణంగా దూరమైన జంటలను కలపటానికి గ్రామస్తులే పూనుకోవటం, ఆ క్రమంలో పిడకలతో సమరం చేయటం కాస్త విచిత్రంగా అనిపించినా అక్షరాల నిజం. ఈ యుద్ధం కూడా పోలీసుల కళ్ళెదుటే జరగటం కూడా అంతే నిజం. చలువ పందిళ్లు వేసి మరీ యుద్ధంలో పాల్గొనే వాళ్లకు వడదెబ్బ తగలకుండా చూడటం కూడా విచిత్రమే. ఇంతకీ ఆ జంట ఎవరు? కథ ఎలా సుఖాంతమైందో చూడండి. ఇది కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామం. ఉగాది నాడు ఊరంతా అందరిలాగానే పండుగ జరుపుకుంటుంది. కానీ అక్కడ ఏ ఇంట్లో చూసినా ఎండబెట్టిన పిడకలు, అప్పటికీ గోతాల్లో నింపి ఉంచిన పిడకలు కనపడతాయి. కొన్ని చోట్ల గుట్టలుగా కూడా పోసి ఉంటాయి. అవి అలా ఎందుకున్నాయో మాత్రం ఆ ఊరి వాళ్లకే తెలుసు. ఆ ఊళ్ళో భద్రకాళీదేవి, వీరభద్రస్వామి ఆలయం కూడా ఉంది. ఏడాది పొడవునా జరిగే పూజలు వేరు, ఉగాది మరుసటి రోజు జరిగే పూజలు వేరు. ఆ పూజల ప్రత్యేకత తెలుసుకోవాలంటే పిడకల సమరపు చరిత్రలోకి వెళ్ళాలి. భద్రకాళీదేవి, వీరభద్రస్వామి ప్రేమికులు. కానీ పెళ్లి విషయంలో వీరభద్రస్వామి తాత్సారం చేయటంతో ఆయన మోసదయం చేశారని భావించిన అమ్మవారి భక్తులు ఆయనను పిడకలతో కొట్టి అవమానించాలని నిర్ణయించుకుంటారు. అది గ్రహించిన ఆయన భక్తులు అమ్మవారి ఆలయం వైపు వెళ్లొద్దని సూచిస్తారు. అయినా వినకుండా వెళ్లి పిడకల దాడికి గురవుతారు. దీంతో ఆయన భక్తులు కూడా పిడకలతో ఎదురు దాడికి దిగుతారు. దీన్ని సంప్రదాయంగా వందల ఏళ్లగా ఒక సంప్రదాయంగా జరుపుతూ వస్తున్నారు. అసలు విషయం తెలియక పిడకల సమరంలో దెబ్బలు తగిలిన వారు భద్రకాళి అమ్మవారు. వీరభద్రస్వామి వాళ్ళ ఆలయానికి వెళ్లి నమస్కారం చేసుకొని అక్కడ ఉన్న విభూది రాసుకుంటారు. అందరూ కలిసి స్వామివారికి, అమ్మవారికి కళ్యాణం జరుపుతారు. మంత్రోచ్చరణాల మధ్య సంప్రదాయబద్ధంగా ఈ వేడుక జరుగుతుంది. ఏటా ఈ సంప్రదాయ సమరాన్ని కొన్ని తరాలుగా ఈ గ్రామస్తులు జరుపుకుంటూ ఉన్నారు. దీన్ని చూడడానికి వేలాదిగా ఇతర ఊళ్ల నుంచి కూడా జనం వస్తారు. సమర స్మృతి మించకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తారు. చూడడానికి వచ్చే వాళ్ల కోసం చలువ పందిళ్లు కూడా వేస్తారు.